నాన్న నాని ఇలారా. వస్తున్నా నాన్నగారు. నాని నీకోసం ఇష్టమని పిజ్జా ఆర్డర్ పెట్టానప్పా. తిను, నువ్వు ఒక్కడివే తిను, మీ అక్కకి ఇవ్వద్దు, ఓకేనా? నాకు కావాలి నాన్న పిజ్జా. హే నువ్వు ఊరుకో. నువ్వు అలావంతా తింటే అది జంక్ ఫుడ్, అలాంటివంతా తినకూడదు నువ్వు. నీకు అమ్మ వంట చేసింది, వెళ్ళి తిను. తమ్ముడు నాని, నాకు ఇప్పుడు ఉండేదా? నాకు ఇష్టం కార్న్ పిజ్జా అంటే. ఆ, నేను ఇవ్వను. నాన్న నీకు ఇవ్వద్దని చెప్పాడు. నేనే తింటా, నాకు ఇష్టమే అంతా. నాని, దట్స్ లైక్ మై బాయ్. నాని, నువ్వు నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా, నీకోసం కొత్త బ్యాగ్ తెచ్చాను రా. ఎలా ఉంది చూడు ఈ బ్యాగు, పింక్ కలర్ బ్యాగు ఎలా ఉంది? నాన్న చాలా బాగుంది. నాన్న నాకు ఒక బ్యాగ్ కావాలి నాన్న. బిఫోర్ ఇయర్ తెచ్చినది చినిగిపోయింది నాన్న. ఏం చిరిగిందిలే కానీ నెక్స్ట్ ఇయర్ కొనిస్తాను, ఈ ఇయర్ అదే యూస్ చేయి మరి నువ్వు. ఏడుస్తున్నావు ఎందుకు హరీష్? బేబీ ఏడుస్తుంది, ఏమైనా అన్నావా నువ్వు? వీణా, ప్రతిసారి ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నావు. బాలేదు, చూసుకో. అయ్యో రామా, నేనేమన్నానండి? ఎందుకు ఏడుస్తుంది అన్నానప్ప. బేబీ ఎందుకు ఏడుస్తుంది నా అడిగే తప్ప నేను? ఏంటి నీ కూతురు ఏడ్చినప్పుడల్లా నేనే రీజన్ అవుతానా? హ? సరే బేబీ నువ్వే చెప్పు, ఏమైంది? నాకు కొత్త బ్యాగ్ కావాలి నాన్న అని అడిగానమ్మా, అందుకే నాన్న నీకు కొనివ్వను. ఏమండి, ఏంటండి మీకు ఎప్పుడు ఇలాగే అయిపోయింది? కూతురికి ఒకలాగా కొడుకి ఒకలాగా చూస్తారా? కూతురు కొడుకు ఇద్దరు ఒకటే కదా, మీకేంటి మీరు అంత పార్షాలిటీ? కూతురు పుట్టిందని అప్పుడు కూడా తనని వేధించారు, ఇప్పుడు కూడా ఇలా వేధిస్తున్నారు. ఏంటండి ఇది? మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పండి. ఏంటి నన్నేమో క్వశ్చన్ చేస్తున్నావు? ఏంటి నాకనే ఎక్కువ నీ కూతురు? అవునండి, నాకు మీకినే ఎక్కువ నా కూతురండి. చూడు ఎలా చూస్తుందో నల్లది. అంతా నీ వల్లే నేను నా పిల్లం జగలమాడుతున్నాను డైలీ. ఊరుకోండి చాలు. నేనేం సైలెంట్గా ఉన్నానని మీ నోటికి వచ్చినంత వాగతి నేను కలుకుని ఉంటానా? అదేదో తెచ్చారు కదా పిజ్జా, అది ఇద్దరికి షేర్ చేసేసింటే ఇలా గొడవ అవుతున్నా? మీరెందుకండి ఇలా పార్షాలిటీ? ఇలా చేశారంటే నేను మీతో ఉండనండి. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నన్ను సరిగా చూసుకోలేదు ఆడపిల్ల అని తెలిసి. ఎందుకండి ఆడపిల్ల అంటే అంత చులకనా? సరే, చులక చూసుకోలేదు, పుట్టిన బిడ్డను కూడా మీరు చూసి రాలేదు ఆడపిల్ల అని తెలిసి. ఎంత ఘోరం అండి మా లైఫ్. సరే పాప పుట్టింది, ఇంటికి వచ్చాము, సరే ఇంట్లో అయినా సరిగా చూసుకుంటారా? అదే లేదు. ఎన్నిసార్లు అండి నేను కూడా ఓర్చుకోపోవడం. తను ఇప్పుడు చిన్నపిల్ల, అదే తను పెరిగి పెద్దదైతే తనపై ఎలా ప్రభావం పెడుతుందో అది మీకు తెలీదా? తన లైఫ్ లో కూడా ఒక మగవాడు రావాలి హస్బెండ్ గా. అలాగే మీరు ఇలా వర్తన చేస్తే తన లైఫ్ ఏమవుతుంది? కొంచెం కూడా అర్థం చేసుకోరా మీరు? ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. మీరు చూపించే ప్రేమ ఇద్దరికి సరి సమానంగా చూడండి. పిల్లలు దేవుళ్ళండి. మీరు మీరు ఇప్పుడు ఇలా మీ యాటిట్యూడ్ తో తనని తన్నుకుంటే ఫ్యూచర్ లో తను మీకు వాల్యూ కూడా ఇవ్వదండి. ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి మాటకు మాట రైజ్ చేస్తున్నావు? ఇలాగే మాట్లాడితే అంటే నేను మా అమ్మ నాన్నల్ని పిలిపిస్తాను, నువ్వు మీ అమ్మ నాన్నని పిలిపి. ఏది ఎక్కడ న్యాయమో వాళ్ళే చెబుతారు మరి. అమ్మ బేబీ, నీకు నేనున్నానమ్మా. నా పాలికి నీ పాలికి నాన్న లేదనుకోమ్మా. చూసారా వీవర్స్, చూసారు కదా? ఒక ఆడపిల్ల అని చునువుగా చూడకండి ప్లీజ్. ఎందుకంటే ఈ సొసైటీలో మగపిల్ల ఆడపిల్ల అనేది సరి సమానం, ఇద్దరు ఈక్వల్ నా ప్రకారం. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఇంకా వీడియోలు కావాలంటే ప్లీజ్ ఈ ఒక్క వీడియోకి అట్లీస్ట్ ఒక 100 లైక్స్ వచ్చిందంటే నెక్స్ట్ వీడియో చేయాలి అని మాకు ఇన్స్పిరేషన్ అండ్ ప్రోత్సాహం వస్తుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే యావ టాపిక్ పైన మీకు వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. విల్ డూ దట్ ఫర్ మోర్. And if you like this video, please subscribe and share and like it.